పింక్ కలరు, రెడ్ కలరు, బ్లూ కలరు, ఏమండి రకరకాల రంగుల దేవుడు అంతా బ్లాక్ అండ్ వైట్లో తయారు చేయలేదు, కానీ ప్రకృతిని రకరకాల రంగులు ఏమండి వాటికి ఉంటాయి. అంతేకాదు చాలా పక్షులు కూడా చాలా అందంగా ఉంటాయి. అడవి పుష్పాలు చాలా చాలా అందంగా ఉంటాయి. అవి ఏం చేస్తే ఉదయకాలం పోస్తే సాయంత్రానికి ఏమైతే వాడిపోతుంది. గడ్డి ఏమవుతుంది, ఉదయకాలము బాగుంటుంది, సాయంత్రానికి ఏమైపోతుంది, వాడిపోతుంది. కానీ ఆ అడవి గడ్డినే దేవుడు అంత అందంగా అలంకరిస్తే అంటున్నాడు, నీ భవిష్యత్తు నేను అందంగా అలంకరించిన, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు నేను అందంగా తీర్చిదిద్దనా, నువ్వు ఆటికంటే శ్రేష్ఠుడు కదా అల్పవిశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా ధరింపచేయను కదా, వస్త్రాలు ధరింపచేయను కదా, మీ అవసరత తీర్చును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్ని చెల్లి వీటన్నిటి విషయమే విచారిద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. కాబట్టి ఎలా జరుగుతుందో, బిడ్డల్ని ఏ కాలేజీలో జాయిన్ చేయాలో, ఏమండి వాళ్ళ భవిష్యత్తు ఎలాగో, రేపటి దినాన్న ఎలాగ గడుస్తుందో కుటుంబం అని మన జీవితాల్లో మన ఏమండి దినచర్యలో మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. కానీ అంటున్నాడు, అవన్నీ కూడా నాకు తెలుసు, నువ్వు నా మీద ఆధారపడు. ఏమండి మేము అనపర్తిలో ఉన్నప్పుడు మా చిన్న వయసులో నాన్నగారికి పిలుపు వచ్చిన తర్వాత ఏమండి 2 ఇల్లులు అమ్మేస్తున్నప్పుడు మొదట ఒక ఇల్లు ఉండేది, 2 పోర్షన్లు పెంకిటిల్లు ఉండేది. తర్వాత ఎదర ప్లేస్లో ఏమండి ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లులాగే 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ సేమ్ అలానే చాలా అందంగా కట్టారు నాన్నగారు. అప్పుడు అమ్మేస్తున్నప్పుడు అందరూ అనేవారు, అదేంటండి ఒక ఇల్లన్నా ఉంచవచ్చు కదా, మీకు అమ్మాయి ఉంది కదా, లేదంటే మీ తల్లిగారన్నా ఉంటారు కదా, కనీసం ఒక పోర్షన్ అయినా ఉంచవచ్చు కదా, ఒక గది అయినా ఉంచవచ్చు కదా, అన్నీ అమ్మేస్తున్నారు ఏంటి అని అడిగేవారు. కానీ నాన్నగారు అనేవారు, దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి, దేవుడే పోషించుకుంటాడని అమ్మేసినప్పుడు మాకు కూడా అనిపించేది, నిజంగా నా నమ్మకన్నా ఒక పోర్షన్ అయినా ఉంచవచ్చు కదా, ఇల్లంతా అమ్మేస్తున్నారు ఏంటి అని అనిపించేది. నిజంగా అప్పుడు మా బ్రతుకు శూన్యమే. అంతా అమ్ముకొని అక్కడ మేము అమ్మిన డబ్బులే ఇక్కడ మార్చుకొని తినేవాళ్ళు. ఎందుకోసం అంటే సంఘం పెట్టినప్పుడు ఎవరు వచ్చారో ఒక్క ముసలావిడ వచ్చేది కొన్ని వారాలకి. అప్పుడు ఆమె ద్వారా దేవుడు ఏం చేశాడంటే అలా పోషిస్తూ వచ్చాడు వాడు. చాలామంది మాట్లాడడానికి వచ్చేవారు. మాట్లాడి నాకు చాలా గుర్తు, నేను చిన్నప్పుడు ఒక అతను జాకోబ్ అని ఒక ఆయన వచ్చేవారు టోపీ పెట్టుకొని, మాట్లాడి చాలాసేపు మాట్లాడించి కాంట్రీ బాక్స్లో టంగు అని చిల్లర వేసి ఒక 500, ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు అడిగి తీసుకుని వెళ్ళిపోయేవారు. నాన్నగారు అందరినీ నమ్మేస్తారు కదా. వచ్చి వాళ్ళు ఏం చేసేవారంటే నాన్నగారికి టోపీ పెట్టి వెళ్ళిపోయేవారు అన్నమాట. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు ఏమి ఇచ్చేవారు కాదు, కానీ దేవుడే సమస్తాన్ని కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడి వచ్చినప్పుడు దేవుడు మా జీవితాల్లో కలుగు చేసుకోవడం ప్రారంభించాడు. దేవుడు మా జీవితంలో బాధ్యత తీసుకోవడం ప్రారంభించాడు. నిజంగా ఎలాగే చిన్న చిన్న బిడ్డలతో ఎలా బ్రతుకుతారని మమ్మల్ని చాలా ఏమన్నా అక్కడ వెరితనంగా చూసేవారు మాట, నవ్వేవారు. ఏంటి సత్యరాజు గారికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, తను అన్నీ అమ్మేసుకొని ఏమన్నా వెళ్తున్నాడు. ఆదివారం వచ్చేటప్పటికి ఇంత హాలే ఉండేది. ఆ హాల్లోనే మేము మిగిలిన రోజుల్లో ఒక కట్టిని కట్టుకొని వెనకాల చిన్న ఏమండి వంట సామాన్ పెట్టుకుని, ఆదివారం అయితే ఆ కట్టిని తీసేసి వెనక్కి కట్టి ఈ సామాన్లన్నీ కూడా బయట పెట్టేసేవారు. వంట సామాన్లన్నీ కూడా బయట పెట్టేసేవారు. వర్షం వచ్చింది అనుకోండి, బియ్యం తడిచిపోయి, ఏమండి ఫొటోస్ ఉంటే ఫొటోస్ తడిచిపోయి, బట్టలు తడిచిపోయి, అన్నీ కూడా తడిచిపోయి ఆదివారం వచ్చేటప్పటికి ఒకవేళ వర్షం వస్తే కనుక మొత్తం మా వస్తువులన్నీ తడిచిపోయి అమ్మ అయితే చాలా ఏడ్చేసింది. ప్రభువా ఒక్క గది, చిన్న గది ఉన్నా చాలు ప్రభువా, మళ్ళీ ఆ తడిచిన బియ్యం ఆరబెట్టుకుని చాలా యాత్ర పడేది. వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, బట్టలు కానీ ప్రతి వారం ఏది జరిగినా కూడా మొత్తం అన్నీ కూడా బయట పెట్టేసుకునే వాళ్ళం. ఒక బీరువా కానీ, ఒక మంచం కానీ ఏమీ లేని పరిస్థితులు అన్నీ అమ్ముకొని వచ్చినప్పుడు దేవుడు కలుగు చేసుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా.
దేవుడు ఎప్పుడు కూడా ఆయన నమ్మిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని అనాథలుగా భిక్షమెత్తువారుగా విడిచిపెట్టాడు. అందుకనే కీర్తన గ్రంథం, సింహపు పిల్లలైనా లేమిగలవే ఆకలిగా ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గురునా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గురినా, ఈ పిల్లలు కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఈ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు కరుణా. స్తోత్రం. అధ్యాయులు అంటాడు, నేను చిన్నవాడిని అంటే ఇప్పుడు ముసలివాడిని అన్నాను, అయినను ఇంతమందిలో ఎడవబడ్డ కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దావీదు కీర్తన గ్రంథంలో. నిజమే, యెహోవాను ఆశ్రయించిన వారికి దేవుడు ఏ మేలు కూడా కొదివించాడు. దేవుడు ఇరుకులో విశాలతను కలుగచేశాడు. నిజంగా గృహాన్ని నిలబడడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అలాగే నాన్నమ్మ గారు కూడా ఉండడానికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చాడు. అలాగే మాకు కూడా దేవుడు మంచి గృహాన్ని, విశాలమైన గృహాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రతి విషయం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుడికి మనం తెలియచేసి మన బాధ్యత అంతా ఆయన మీద వేయాలి, మన చింత అంతా ఆయన మీద వేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. వివాహ విషయంలో కూడా నేను అలానే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, వివాహం చేసుకొని అందరూ వెళ్ళిపోతారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను వివాహం చేసుకుని అలా వెళ్ళిపోకూడదు ప్రభువా. నాకు నాన్న ఎలా అయితే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నాకు అంతగా ప్రేమించే భర్తని ఇవ్వని ఎక్కువగా ఏడ్చేసేదాన్ని దేవుడి దగ్గర. ఎందుకంటే చాలా దూరం సంబంధాలు వచ్చేవి. ఒక సంబంధం అయితే విజయవాడ నుంచి వచ్చినప్పుడు పెద్దల భోజనాలు కూడా అయిపోయినాయండి. అబ్బాయి అయితే దుబాయ్లో జాబ్ మాట. నేనైతే చాలా ఏడ్చేసేదాన్ని, ప్రభువా దూరంగా వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఇక్కడే ఉండాలి, దగ్గరగా ఉండాలి, ప్రతి వారం మందిరానికి రావాలి, ఊర్లోనే ఉండాలి, అది కూడా గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అన్నీ రాసుకొని అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు అలానే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం ఏదైతే అడుగుతామో కొన్నిసార్లు మనం పొందుకోలేకపోవచ్చు, కానీ దేవుడు వాటికన్నా మనకు శ్రేష్టమైనవే అనుగ్రహిస్తాడు. అందుకని అక్కడ ఏమన్నది, దేన్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోని ఎలా తెలియచేయాలంట, ప్రార్థన ద్వారా. చాలాసార్లు ప్రతి వారం కూడా చెప్తున్నారు కదా, ప్రార్థన ఎప్పుడెప్పుడు చేసుకోవాలి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము ఏమనంటే 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఉదయకాలమే ఒకవేళ లెగలేకపోయారేమో, ప్రార్థన చేసుకోవడము అవ్వలేదు, ఉదయకాలం బలహీనం అయిపోయాము, తెల్లవారుజామున లెగలేకపోయాము, హడావిడిగా మనం డ్యూటీలకు వెళ్ళిపోయాము. ఒకవేళ మధ్యాహ్నము లంచ్ చేసేటప్పుడు సెల్లలో ఉన్నాయి కదండి బైబిల్స్, ఒక అధ్యాయం చదువుకొని మనసులో చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. కుదరలేదు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడు కూడా కుదరలేదు, అలసిపోయాం ప్రార్థన చేసుకోవడానికి, మనకి కుదరలేదు. దావీదు అంటాడు, అర్ధరాత్రి వేళ నేను నీ న్యాయ విధులను ధ్యానించడానికి నేను మేలుకుంటాను. చూడండి 119వ అధ్యాయం, 119వ అధ్యాయం 63వ వచనం. ఉదయం కుదరలేదు, మధ్యాహ్నం కుదరలేదు ప్రార్థన చేసుకోవడం, సాయంత్రం కుదరలేదు, దేవుడు ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. చూడండి 62వ వచనం చూడండి, 119. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనినవాడు. ఎప్పుడు చూసినా పాస్టర్ గారిని అర్ధరాత్రి సమయంలో చూస్తే ఆయన కూర్చొనే ఉంటారు, అలా మాట్లాడుతూనే ఉంటారు, దేవునితో సంభాషణ చేస్తూనే ఉంటారు. మీకు నిద్ర పట్టదా అని అంటారు మా అమ్మగారు. నిజంగా
దేవునికి ప్రార్థన చేసుకోవాలని ఆలోచన మనకు ఉంటే దేవుడు ఏదో ఒక సమయంలో మనం లేపేస్తాడు. ప్రభువా, ఇప్పుడు నేను అలసిపోయాను, ప్రార్థన చేసుకోలేకపోయాను, నన్ను ఆ సమయానికి లేపండి ప్రభువా అంటే దేవుడు తప్పకుండా ఆ సమయంలో మెలుగు వచ్చేటట్లు చేస్తాడండి. ఆ సమయంలో నేను కూర్చొని ప్రభువా, నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది. ఒక మనిషితో మనము ఏ విధంగా మన బాధలో మనం చెప్పుకుంటున్నామో ఆ విధంగా మనుషులు కాదు కానీ దేవునికి తెలియచేయాలంట. ఏమండి, దేవునికి ఎలాగ ప్రతి విషయం కూడా మన విషయాల్లో దేవునికే బాధ్యతను అప్పగించేయాలి. మన విషయాలే కదా, అందరి కోసము. ఏమండి, ప్రార్థన ఎంతసేపు మనము కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన ఆర్థికమైన సమస్యల కోసము ప్రార్థన చేసుకుంటే అది కాదు ప్రార్థన. అంటాడు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఏమండి 1వ వచనం ఉంటుంది, మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం ఏం చేయాలంటే అన్నిటికంటే అంటే ఇంకా అన్ని విషయాల కంటే ముఖ్యంగా, అంటే మనకు చాలా అవసరాలు ఉన్నాయి కానీ వాటికంటే ముఖ్యంగా మనము బాగుండాలంటే, మనము సుఖంగా ఉండాలంటే, మనం నెమ్మదిగా మన బ్రతుకు దినాలు కృపాక్షేమాలు మన వెంట రావాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే అక్కడికి రాసేస్తున్నాడు ఏమిటంట, చదవండి. మనుషులందరి కొరకు, మనుషుల కోసం అంటే మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన వారి కోసం మనం ప్రార్థన చేస్తాం కాదు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. నిజంగా శైలపల్లి లైవ్ నేను చూస్తాను తెల్లవారుజామున, వారు అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోసం ప్రార్థన చేస్తారు, నర్సుల కోసం, వైద్యుల కోసం ప్రార్థన చేస్తారు, ఆర్టీసీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాలంటీర్స్, సెక్రటరీస్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. చూడండి, వీరందరి కోసం ఏంటండి, మనకే బోర్డు సమస్యలు, అవునా కదా, మనకే బోర్డు ప్రాబ్లమ్స్, తాను దూరం సందు లేదు కానీ మెడకు డోలు అంట. అంటే ఏంటి అంటే మనకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకే బోల్డ్ ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, మనకే ఆరోగ్యం బాగోలేదు, ఇతరుల కోసం ఎలా ప్రార్థన చేస్తాం? ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకే చూస్తేనే బాగుంటలేదు కదా, నేను ఇతరుల కోసం ఎలా ప్రార్థన చేస్తాను ప్రభువా, నాకే మా ఇంట్లోనే కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇంక ఇతరుల కోసం ఎలా ప్రార్థన చేస్తాను? ఆ సమస్యలో దేవుడు మనకు ఓర్పు నేర్పించడానికే, దేవునికి స్తోత్రం. ఆ సమస్యలో మనము ఎలాగ మనం ఓర్చుకుంటాము అని దేవుడు మనకి కలిగి చేసినప్పుడు, అందుకని అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. మనము సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? అందరి కోసం. తర్వాత ఏముంది? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రార్థనలో రెండో అనుభవం ఏంటంటే విజ్ఞాపన. అంటే ఒక అంశం కోసము ఏంటంటే అది పొందుకునే వరకు కూడా విజ్ఞాపన చేయాలన్నమాట. అధికారుల కోసం, ప్రభువా మాకు మంచి రాజకీయ నాయకులు ఇవ్వండి, మంచి ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఏమంటే వాళ్ళకి మంచి ఆలోచనకర్తలు ఉండాలి. నిజంగా అధికారులు పాలించే వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చేవారు కూడా ఉండాలి. అందుకని మంచి ఆలోచనకర్తలు వారికి అనుగ్రహించండి. మంచి పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవాలి. ఏమంటే క్రైస్తత్వం అనేది ఆగకూడదు, ఇలాంటి బహిరంగ ప్రార్థనలు ఆగకూడదు, సువార్త పరిచర్యలు ఆగకూడదు, ఏమంటే సేవకుల మీటింగ్లు ఆగకూడదు, సేవకులు ప్రోత్సహించే రాజకీయ నాయకులు కావాలి, ఏమంటే సువార్తను ప్రోత్సహించే అధికారులు కావాలి. మన ప్రాంతాల్లో క్షేమం కలగాలంటే మంచి అధికారులు మనకు కలగాలి. దేవునికి స్తోత్రం. అందుకనే సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా నీ చేతిలో రాజు హృదయం ఎలాగుందంట, నీటి కాలువలే ఉంది, తన చిత్తవృత్తి చొప్పున ఆయన ఏం చేస్తాడు, దాన్ని త్రిప్పును. చదవండి. దాని త్రిప్పును. అధికారం కలిగి చేసేవాడు ఆయనే, అధికారులను నియమించేవాడు ఆయనే. కాబట్టి అయ్యా నీ చేతిలో ఉంది ప్రభువా, ఎవరిని నియమిస్తావు, ఎవరికి నువ్వు అధికారం ఇస్తావు, ఎవరి హృదయాన్ని ఎలా మార్చగలిగేవాడు నువ్వే, మనుషుల యొక్క స్వభావాలు మార్చగలిగిన వాడు నువ్వే. మనం ఎంత చెప్పినా మన భర్త మారరు, మనం ఎంత చెప్పినా మన బిడ్డలు మారరు, మనం ఎంత చెప్పినా మన సమస్యలుగానే ఉండిపోతాయి. ప్రభువా నువ్వు కలుగు చేసుకుంటే సమస్య 2 పాయలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అయ్యా లోకమంతా ఒకటైపోయినా నాకు పర్వాలేదు కానీ నువ్వు నా పక్షాన నిలబడండి అని మనం ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన మీద ఆధారపడుతూ అందరి కోసము ప్రార్థన చేయాలి. యోబు అదే చేశాడు. ఏం చేశాడు? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. చూడండి యోబు గ్రంథము 42వ అధ్యాయము
10వ వచనం అనుకుంటా, చూడండి. యెహోవా అతని క్షేమస్థితిని అతనికి మరలా దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబుకి చాలా పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యము బాగాలేదు, కుటుంబంలో బాగాలేదు, భార్యతో సమాధానం లేదు, బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఏమంటే లేవలేని పరిస్థితి, మంచం మీద ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, ఏమంటే అతని వాసన కూడా ఇతరులకు అసహ్యంగా అయిపోయింది. అప్పటి వరకు ఆయన మాట ఆలకించే ఆయన ఏమంటే దాసులే అతను పిలుస్తుంటే రావట్లేదంట, అతను పిలుస్తుంటే పలకట్లేదంట. పరిస్థితి అంతా కూడా చాలా తారుమారుగా ఉంది. అయినా అతను ఏం చేస్తాడంటే లేచి తన స్నేహితుల నిమిత్తము, ఏమంటే ఇరుగు పొరుగు వారి నిమిత్తము, ఏమంటే వారికి తెలిసిన వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యోబు స్థితిని ఏం చేస్తాడంటే, దేవుడు ఇంత సమస్యలో ఇంత ఆరోగ్యపరంగా నలిగిపోతున్న యోబు ఇంతలా మొరపెడుతున్నాడే, కాబట్టి నేనేం చేయాలంటే అతనికి క్షేమస్థితిని మరలా దయచేయాలనుకున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కోసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కనికరించాడు, కానీ ఇంత స్థితిలో కూడా ఇలా మొరపెడుతున్నాడే, ఇన్ని సమస్యలను కూడా ఇతరుల కోసం ఇంత ఇదిగా దేవుని గోజాడుతున్నాడే. కాబట్టి ఈ సమస్య నుంచి ఆ బిడ్డకు విడుదలను అనుగ్రహించాలి, ఈ సమస్య నుంచి ఆ బిడ్డకు ఎన్ని క్షేమాన్ని అనుగ్రహించాలి, తనకి క్షేమస్థితిని మరలా దయచేయాలని దేవుడు అనుకుంటాడు. ఎప్పుడు ఇతరుల కోసము ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కోసము విజ్ఞాపన చేసినప్పుడు. యాచన అంటే అడగడం. ఒక విషయంలో దేవుణ్ణి ఎలాగంటే అది పొందుకునే వరకు విధవరాలు వెళ్ళింది, ఏం చేస్తుంది, అన్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందంట, మాటి మాటికి వెళ్ళి రోజు ఆడుతుంది, అయ్యా నా విషయంలో న్యాయం చేయండి, నా విషయంలో న్యాయం చేయండి అని ఏం చేస్తుందంటే ఉదయం వెళ్తుంది, ఆయన అంటున్నాడు గసుకుంటున్నాడు, వెళ్ళిపోమ్మా అంటున్నాడు, మళ్ళీ సాయంత్రం వెళ్తుంది, రోజు ఆడుతుంది, మళ్ళీ పట్టించుకోవట్లేదు, మళ్ళీ 2వ రోజు వెళ్తుంది, మళ్ళీ 3వ రోజు వెళ్తుంది. అతను అనుకుంటాడంటే ఈమె మాటికి వచ్చి నా బరువు తినేస్తుంది, కాబట్టి ఈ విషయంలో న్యాయం చేయాలనుకున్నాడండి. లోకసువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది, వారి విసుకకు నిత్యము ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పాడు. అతను ఎవరంటే అన్యాయస్తుడు, న్యాయం చేయడు, మనుషులకి భయపడ్డు, దేవునికి భయపడ్డు అని ఆవిడ వెళ్ళి మాటికి ఆయన గోజాడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హృదయాన్ని మార్చాడంట. ఆయన అన్నాడు, ఇక ఈవిడ వచ్చి మాటికి నన్ను అడగకుండా ఉన్నట్లు తొందర పెట్టుచున్నది కాబట్టి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు నేను న్యాయం తీర్చుకు తనలో తాను అనుకున్నాడంట. నిజమే, ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చాడు కదా, న్యాయానికి న్యాయాధిపతి అయినటువంటి మన యేసయ్య మన విషయంలో న్యాయం తీర్చడా? ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. దివారాత్రులు మీకు మొరపెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు, దివారాత్రులు మీకు మొరపెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు. అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి, దివారాత్రులు మీకు మొరపెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు. తెల్లవారులు యాకోబు ఒక్కడు రాత్రంతయు పెనుగులాడగా, తెల్లవారులు యాకోబు ఒక్కడు రాత్రంతయు పెనుగులాడగా, పోరాడి జయమొందెను, ఇశ్రాయేలుగా పేరు పొందెను, పోరాడి జయమొందెను, ఇశ్రాయేలుగా పేరు పొందెను. దివారాత్రులు మీకు మొరపెడితే మాకు న్యాయం తీరుస్తానన్నావు, త్వరగా న్యాయం తీరుస్తానన్నావు. దివారాత్రులు మీకు
తీరుస్తానన్నావు, త్వరగా న్యాయం తీరుస్తానన్నావు. హల్లెలూయా. దినము రాత్రి కూడా ఒక అంశం కోసం మనం మొరపెడితే దేవుని చిత్తం అయితే దేవుడు అది మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది పొందుకునే వరకు కూడా మనం ఏం చేయాలంటే మొరపెడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనుషులందరి కోసము, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేయాలని అక్కడ ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడంట. రిక్వెస్ట్ కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆర్డర్ చేస్తున్నాడు. చాలా పత్రికల్లో ఏమండి పౌలు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాను అంటాడు, కానీ ఈ విషయాన్ని మాత్రం అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే అందరి కోసం ఇది ఏంటంటే ఆర్డర్ చెయ్యాలి. కాబట్టి అబ్రహాంను మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం అంటాడు, ప్రభువా ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా అంటాడు. నాశనం చేయకండి ప్రభు. ఒకవేళ ఒక 5 తక్కువైపోతారేమో, ఒకవేళ 45 మందే ఉంటారేమో తండ్రి, ఆ పట్టణాన్ని నాశనం చేయకండి ప్రభువా. దుమ్మినయ్యా, ధూళినయ్యా, బూడిదనయ్యా, ఒకవేళ 30 మందే ఉంటారేమో, ఒకవేళ 20 మందే ఉంటారేమో. ఇక ఆఖరిగా నేను ఒక్క మారే మాట్లాడుతున్నాను ప్రభువా, అయ్యా ఒకవేళ 10 మంది ఉన్నాయడలా ఆ పట్టణాన్ని రక్షించు అని ఏం చేస్తాడంటే అబ్రహాం ఆ పట్టణం కోసం ఏం చేస్తాడు? వేడుకుంటాడు. నిజమే, ఆయనకు అవసరమా? ఆయన బహుధనవంతుడు అబ్రహాము. ఆ తరం వారందరిలో కూడా చాలా ధనవంతుడు. ఆయన ఆ పట్టణం కోసం అంతగా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. కానీ అబ్రహాం ఎందుకోసము ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ఆ పట్టణాన్ని బట్టి ఆయన కూడా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా అటువంటి భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా ఒకవేళ మా రాజమండ్రిలో కొంచెం మంది నీతిమంతులు ఉన్నాడు ప్రభువా, నాశనం చేయకండి. బహు విగ్రహారాధన జరుగుతుంది మా ప్రాంతంలో, మా పట్టణాల్లో, మా గ్రామాల్లో, మా రాష్ట్రాల్లో. ప్రభువా నీకు విరోధమైనటువంటి ఆయుధాలు లేవనెత్తుతున్నాయి. ఒకటే ప్రపంచం అంటున్నారు, ఒకటే దేవుడు ఉండాలంటున్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం రాస్తానంటున్నారు. ఇటువంటి బహిరంగంగా పరిచర్యలు జరగకూడదనే నినాదాలు త్వరలో వినిపించబడుతున్నాయి. కాబట్టి ప్రభు మా పట్టణాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి, మా వీధి వారిని రక్షించండి. మీరు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసము భారము కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి. మన సమస్య వస్తే మనం ఎలా ఏడుస్తామో, మన కుటుంబంలో అనుకోని సంఘటన, శోధన జరిగితే మనం ఎలాగైతే రోధిస్తామో అటువంటి భారం ఇతరుల పట్ల ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఆత్మల పట్ల కలిగి ఉండాలి. అటువంటి భారం కలగట్లేదు. ఇతరుల సమస్య చెప్పినప్పుడు మనకి కళ్ళంట నీళ్ళు రావట్లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని భారం కలగట్లేదంటే పరిశుద్ధాత్మ మనలో పనిచేయట్లేదనే. చాలా మనం ఆరాధనకు వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ మీ అందరి యొక్క ప్రాబ్లమ్స్ తెలియాలంటే ఆన్లైన్ ప్రార్థనకు రావాలి. ఆన్లైన్ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. నిజంగా మన కుమార్ గారు చెప్పారు, 2 నెలలు బట్టి వారికి శాలరీ రావట్లేదు. కుమారి చెప్పింది వాళ్ళ తల్లిగారికి ఒంట్లో బాగట్లేదు. వారి కోసం మనము ఆ ప్రార్థనకు రాకపోతే వాళ్ళ యొక్క అవసరత మనకు తెలియదు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు దీవించండి, ఆశ్రదించండి అని చేసేస్తాం ప్రార్థన. వాళ్ళ యొక్క అవసరత తెలియాలంటే ప్రతి ప్రార్థనకి కూడా మానకుండా రావాలి. వాళ్ళ యొక్క పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. వారి సమస్య మన సమస్యగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన క్షేమస్థితిని, మనకి ఆశీర్వాదాన్ని 2 అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఏమన్నదండి, మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి దాంట్లో కూడా కలుగు చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఒక సాక్ష్యం నేను ఆలకించినప్పుడు యూట్యూబ్లో అమ్మ తేజ మినిస్ట్రీస్ అని మొన్న రీసెంట్గా ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు నిజంగా నాకు విశ్వాసం చాలా బలపడింది. ఆయన చిన్నప్పుడే వారి తల్లి గారు మరణించారంటండి. తండ్రి గారు వేరే ఒక వివాహం చేసుకున్నప్పుడు పిన్నమ్మ అతన్ని బాగా చూసుకునేది కదంట. అతను ఇంట్లో ఉండను అని అతను ఏం చేశారంటే బయటకు తోసేశారంట.
ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తినేవాడంటండి బాబు. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తినేవాడంట. అందరూ అనేవారంట, నీకు ఈ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటయ్యా, మీ అమ్మదే ఆ ఇల్లు అంతా, మీ అమ్మ సంపాదించిందే ఇల్లు, అడుగు, నీకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు అతను వెళ్ళి వాళ్ళ నాన్నగారితో, నాన్న నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, ఇల్లు అమ్మ సంపాదించిందని అంటే అమ్మదేనంట కదా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఆవులు కట్టి గేదెలు కట్టి తాడుతోటి అతను కట్టేసి చూడండి కారం జల్లేసి అంత భయంకరంగా బాధించి కొట్టేవాడండి. అతను కొడుతున్నప్పుడు నిజంగా అతను తట్టుకొని ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చి, ఏంటి పిల్లోని చంపేస్తావా ఏంటి అని మధ్యలోకి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ ఏళ్ళు కూడా ఏం చేశాడంటండి. ఆవిడ కూడా ఇప్పుడు ఇంకా సజీవంగానే ఉంది. ఆయన ఖమ్మం జిల్లాలోని ఎల్లూరు ప్రాంతంలో సేవ చేస్తున్నారు. అంత బహుభయంకరంగా అతన్ని హింసిస్తూ కొడుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అతను నిజంగా నాకు అమ్మే ఉంటే కనుక ఈ పరిస్థితి నాకు రాదు కదా అని ఏం చేస్తూ ఉండేవాడంటే అమ్మ మీద ఎక్కువ పాటలు రాస్తూ ఉండేవాడంట. అక్కడ పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఎక్కువగా ఉంటే వారి యొక్క పార్టీలోకి ఈయన తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర ఒక గన్ ఉంటే AK-47 గన్ ఉంటే ఆయన అనుకున్నారంటే ఒక రాత్రికాల సమయంలో ఎవరు చూడకుండా ఈ గన్ తీసుకుని వెళ్ళి మా నాన్న పేరు చేసి వచ్చేద్దాం, కాల్ చేసి వచ్చేద్దాము. అంత బాధ అతనికి, అంత సమస్య, అంత బాధ అనిపించేస్తుంది. నిజంగా నేను ఇలా ఉన్నానంటే కేవలం కారణం మా నాన్నే కదా, మా నాన్న నన్ను మంచిగా చూసుకుంటే ఏమండి నాకు ఈ పరిస్థితి రాదు కదా అని ఒక రాత్రికాల సమయంలో గన్ తీసుకొని ఎవరికి తెలియకుండా గన్ పట్టుకొని పారిపోతున్నప్పుడు కొంతమంది కమ్యూనిస్టులు చూసి అతను పట్టుకొని ఆ టీం లీడర్ దగ్గరికి ఆయన తీసుకొని వచ్చారట. ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఏంటయ్యా ఏం చేస్తున్నావు అంటే ఆయన అన్నాడంటే, నిజంగా నేను ఇలాంటి పరిస్థితికి రావడానికి మా నాన్నే కారణం అండి. నిజంగా మా అమ్మ ఉంటే నాకు ఈ సమస్య వచ్చేది కాదు. మా నాన్న వేరే పెళ్లి చేసుకొని నన్ను అసలు బాగా చూసుకోవట్లేదు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను అతను కాల్ చేసి వచ్చేస్తాను అన్నప్పుడు, లేదు నాన్న నువ్వు చేసేది చాలా తప్పు, వద్దు అలా చేయకూడదు అని అతన్ని సమర్థించి వారి దగ్గర పెట్టుకుని ఏమండి అతనికి మంచి వారు మాటలు నేర్పుతూ ఉండారంట. ఆ విధంగా అలా కొన్ని రోజులకి ఆయన యేసుప్రభుని తెలుసుకున్నాడు. యేసుప్రభుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అంతేకాదు అతని దగ్గరికి పిల్లలు ఎవరు వచ్చినా కూడా మంచి మంచి మాటలు చెప్పేవారు. నాకైతే అమ్మ లేదు, కానీ మీకు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి వారి మాటకు లోబడండి, వారు చెప్పిన మాటకు మీరు విధేయులై ఉండండి, నాకే అమ్మ ఉంటే కనుక నేను చాలా బాగా అని ఇతని యొక్క మాటలు అతను చెప్పినప్పుడు ఏమండి వారు ఏం చేసేవారంటే వారు కూడా వెళ్ళి మాట చక్కగా తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారంటే, ఏంటి అసలు మాట వినేవాడు కాదు కదా, ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా పని చెప్తే చేసేవాడు కాదు కదా, ఇంత చక్కగా మాట వింటున్నాడు ఏంటి అని అడిగినప్పుడు, ఇంకో ఫలానా అన్నీ ఉన్నాడు, ఆ అన్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఈ మంచి మాటలు చెప్పాడు అన్నప్పుడు ఏమంటే వారి తల్లిదండ్రులు అతన్ని కలుసుకొని ఇంకా మంచి మాటలు చెప్తున్న వీళ్ళు మా మాటలు వింటున్నారని చాలామంది బిడ్డల్ని అతని దగ్గరికి ట్యూషన్కి పంపించేవారంట. ఏమండి అలాగ పిల్లలు పెరిగి ఒక 70 మంది పిల్లలు అయినప్పుడు ఆయన ఒక చిన్న గది రెంట్కి తీసుకొని ఏమండి అక్కడ చిన్న ట్యూషన్ సెంటర్, అమ్మ ట్యూషన్ సెంటర్ అని ఆయన ఏర్పాటు చేసి, అంతేకాదు చిన్న గ్యాస్ స్టవ్ కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారంట. ఆ తర్వాత ఒక 2 టీచర్స్ని పెట్టి కూడా ట్యూషన్స్ చెప్పేవాడంట. దేవుడు అట్టి రీతిగా ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడంట. ఆయన ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత ఆయన అనుకున్నాడంట, నేనైతే ఎలాగ అనాథగా ఉన్నానో అలాంటి అనాథమైన పిల్లల్ని నేను చేరదీయాలి కాబట్టి ఒక అనాథ శరణాలయం పెడతాను అని చెప్పేసి ఆ ట్యూషన్ సెంటర్ బోర్డు తీసేసి శరణాలయం అని పెట్టి ఒక 4 పిల్లల్ని జాయిన్ చేసుకొని ఆ బిడ్డలను చేరదీస్తున్నప్పుడు ఏమంటే చిన్న బిడ్డలు ఉంటే నీట్గా ఉంటుందో చెప్పండి, నీట్గా ఉండదు కదా. అక్కడ గద్దరు అవుతున్నప్పుడు పిల్లల తల్లిదండ్రుల నుంచి ఇదేంటి ట్యూషన్ మంచి మాటలు నేర్పుతున్నాడు అని పంపిస్తే ఇలా చేస్తున్నాడు ఏంటని పిల్లలు ఒకరు మానేస్తూ వచ్చారండి. అలా మానేస్తూ అందరూ మానేశారంట. ఎవరు కూడా ట్యూషన్కి రావడం లేదు. ఇంకా జీవనోపాధి కూడా కష్టమైపోయింది. ఆ 4 పిల్లల్ని పెంచడం కూడా కష్టమైపోయింది. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నేను మంచి చేద్దామని ప్రారంభించినప్పుడు ఈ విధంగా జరిగిందని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆయన వివాహ విషయంలో కూడా ఒక ఘనమైన కార్యం జరిగించారట. ఆయన సాక్ష్యం చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చూడండి.
ఒక స్కూల్ ప్రిన్సిపలే ఆయన వివాహం చేసుకోవడానికి వచ్చి నాకు ఫలానా సహోదరుని మీరే కదండి, దేవుడు మాకు చెప్తున్నాడండి, మమ్మల్ని చూపిస్తున్నాడు అన్నప్పుడు 21 రోజులు ఆయన కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమెను వివాహం చేసుకోవడము, ఆమె స్కూల్కి వెళ్ళి తెచ్చిన ఫీజు ద్వారా శాలరీ ద్వారా ఇతను ఈ శరణాలయాన్ని నడిపిస్తూ ఉండేవాడంట. కొన్ని రోజులకి ఆ శరణాలయం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకోసమంటే ఆయనకి ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆ రూమ్ని మీరు ఖాళీ చేసిండి, మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాము, ఇక్కడ పాడు చేసేస్తున్నారు, తీసేయండి అన్నప్పుడు అతను ఏం చేయాలో తెలియని పరిస్థితులు 21 రోజులు ఉపవాసం పెట్టుకున్నాడంట. ప్రభువా, ఇప్పుడు వరకు నడిపించిన దేవుడు ఎక్కడి నుంచి కూడా నడిపించగలిగిన వాడు, ప్రభువా ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి చాలా 21 రోజులు మంచినీళ్ళు తప్ప ఏమి కూడా తీసుకోలేదు, ఆహారము, చాలా కడుపు నొప్పి వచ్చేసేది, చాలా ఆకలేసేది. పిల్లలు అనేవారు, డాడీ మీరు ఫోన్ చేసానంటే లేదు దేవుడు మన పరిస్థితిని మార్చాలని దేవుని మీద ఆధారపడి ఆ చిన్న రూమ్లోనే ఆ బిడ్డలను పెట్టుకొని ఆయన అక్కడే ఆ మూలను కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తున్నాయా, పరిస్థితి ఏంటి, ఈ నెలాఖరికల్లా మేము ఖాళీ చేసేయాలి, ఏంటి మా పరిస్థితి అని దేవుని వేడుకుంటున్నప్పుడు 21 రోజులు పూర్తయిన తర్వాత ఒక కారు వచ్చి ఆగిందంటండి. ఒక కారు వచ్చి ఆగి ఏమండి వారు తలుపు కొడుతున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మా డాడీ లోపల ప్రార్థన చేసుకుంటానంటే పిలవండి ఆయన. ఆ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఏం చేయట్లేదంటే, అది నన్ను భయపడకు, దేవుడు మాకు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నేను నా భార్య కూడా ఇద్దరు డాక్టర్సే, దేవుడు నీకు ఒక స్థలాన్ని ఇవ్వమని మమ్మల్ని ప్రేరేపించారు, 1 ఎకరం స్థలం నీ కోసం కొనాలనుకుంటున్నాము, అది కూడా సెంటర్లోనే కొంటాము, నువ్వు స్థలం చూసుకోమని ఆ ఎకరం స్థలానికి కావాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శూన్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 1 ఎకరం, మామూలుగా కాదు, అరెకరం కాదు, ఏమండి గజం కాదు, లేదంటే 1 సెంటు కాదు, కానీ ఎకరం స్థలం ఇచ్చాడు. అందులోనే పాకేసుకొని ప్రార్థన చేసేవారట. అందులోనే ప్రార్థన చేసినట్టు దేవుడు కొన్ని కొలతలు చెప్పాడంటే, ఈ కొలతలు నువ్వు ఒక గృహాన్ని కట్టాలి అని అన్నప్పుడు ఆయన్ని ఎవరైతే స్థలం ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దేవుడి కొలతలతోటి గృహాన్ని కట్టమంటున్నాడు అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, ఈ స్థలం కోసమే మేము చాలా దగ్గర ఏమండి మనీ అరేంజ్ చేసి మీకు ఇచ్చాము, మేమైతే గృహం కట్టలేము అన్నప్పుడు దేవుడు ఆయన అన్నాడంట, నేను మనుషుల మీద ఆధారపడిన కానీ దేవుని మీద ఆధారపడతాను, దేవుడే కలుగు చేసుకుంటాడని మరొక 21 రోజు ఉపవాసం ఉండడం ప్రారంభించాడంట. మరి ఒక 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అసలు ఆ స్థలమే దేవుడు దయతలిచిస్తే అందులో గృహం కడతారంట, అందరూ కూడా వెట్టకరించేవారంట ఆయన్ని. ఏమండి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 21 రోజులు పూర్తవుతుండగా ఏమండి ఒక సుమో చాలా స్పీడ్గా ఫ్రంట్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే స్పీడ్గా వెనక్కి వచ్చి, ఏమండి ఫలానా తేజ్ అనే వ్యక్తి ఎవరండి ఇక్కడ అని అడిగినప్పుడు, నేనేనండి అంటే, దేవుడు మాకు ఒక 5 లక్షలు ఇమ్మంటున్నాడండి, ఎందుకోసమో తెలియదు, నేను ఈ అమౌంట్ని వేరే వాళ్ళకి ఇద్దామని, కానీ నువ్వు వెళ్తుండగా దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఫలానా వ్యక్తి మీరేనే 5 లక్షలు చెక్ రాసి వెళ్ళిపోయాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో నిజంగా ఆయన విశ్వాసం ద్వారా ప్రతిదీ కూడా 5 లక్షలతో ఆయన ప్రారంభించిన పని నిజంగా ప్రతి స్తంభం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రతి దినాన్ని కూడా, ప్రభువా ఈ స్తంభానికి కావాల్సిన మెటీరియల్ అనుగ్రహించండి, ఈ స్తంభానికి కావాల్సిన మెటీరియల్ అనుగ్రహించండి. అతని దగ్గర ఉన్న ద్రవ్యం అంతా అలా పూర్తవుతూ వస్తున్నప్పుడు 1 లారీ సిమెంట్ అతనికి అవసరం, ఏమండి కానీ ద్రవ్యం లేదు, ఏం చేయాలి, ప్రార్థనే చేయాలి. ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, పనులు ఆగిపోతున్నాయి, ప్రభువా నువ్వు మాకు సహాయం చేయమన్నప్పుడు నిజంగా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా 1 లారీ వచ్చి ఆగిందంటండి. లారీ వచ్చి ఆగి, ఏమండి పలానా తేజ అనే చర్చి ఇదేనండి, అవునండి ఇదేనండి, అయితే అది దింపుతుంటే అది నన్ను ఎవరు పంపించారండి మిమ్మల్ని అంటే, మాకు తెలియదండి, ఇక్కడ వేసేసి వెళ్ళిపోమన్నారండి అని ఆ లారీ సిమెంట్ అక్కడ వేసేసి వెళ్ళిపోయాం. ఆ లారీకి ఎదుర్కొంటేనే సాష్టాంగ పడిపోయి, ప్రభువా ఎంతటి వాడిన ప్రభువా, ఇంతగా నన్ను ఆశీర్వదిస్తున్నావే, నేను అసలు యోగ్యుడను కాదయ్యా అని ఆయన ఏడుస్తూ ప్రతి దినాన్ని కూడా ఆ మందిరానికి కావాల్సినటువంటి ప్రతి దాని కోసం కూడా ప్రార్థన చేసేవాడు. ఆయనకి ఎకరం స్థలంలో మందిరం కట్టించడం కాదు, అలాంటి 4 బిల్డింగ్లు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైనా అతను దయ తెలిసి భోజనానికి పిలిస్తే మిగిలిపోయిన అన్నము ఏమండి సాంబార్ అవి వేసి పెట్టేవారంట. అతను వాళ్ళ కంచాల్లో ఏమండి ఆ చికెన్ కూర అవి చూసి చాలా ఏడ్చాడంట, ఒక్క మొక్కన నాకు వేస్తే బాగుండు
అడుక్కొని తినే బ్రతికిడి దేవుడు ఇది నాన్న అనాథ శరణాలయం, వృద్ధుల ఆశ్రమం, అనేక మంది పిల్లలను పోషించేవాడుగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాట పాడతాడు, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నే బ్రతకగలను గాని, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నే బ్రతకగలను గాని, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేని స్నేహితుడా, బ్రతుకలేని స్నేహితుడా, బ్రతుకలేని స్నేహితుడా, బ్రతుకలేని స్నేహితుడా, నా స్నేహితుడా, నిన్ను విడిచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను మరచి నేనుండలేను. అందుకని దేన్ని గురించి కూడా చింతింపకూడదు, కానీ ప్రతి విషయం కూడా ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికే తెలియచేయాలి. మన కన్నీరు ఎవరికి తెలియచేయాలి? దేవునికే తెలియచేయాలి. మాకు గృహం అవసరమైనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ దినాన్ని, శుక్రవారం దిన నేను తల్లి నీవే, తండ్రి నీవే అని పాట పాడి ప్రార్థన చేసినప్పుడు ఆ దినాన్ని వాక్యము ఏమని వచ్చిందంటే, తను ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదని దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా నిజంగానే నా కంటికి కనిపించట్లేదు ప్రభువా, నువ్వేం సిద్ధపరిచావో నా విషయంలో నువ్వు న్యాయం చేయమన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు న్యాయం చేస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దైవ సేవకుల విశ్వాసం ద్వారా ఈ సేవను ప్రారంభించినప్పుడు మా వివాహ విషయాలు కానీ, చదువు విషయాలు కానీ, ప్రతి విషయంలో దేవుడు బాధ్యత తీసుకొని మమ్మల్ని తలగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మన వాక్యం ఏంటంటే ఫిలిప్పీలు 4:6 దేని గురించి చింతించకూడదు, కానీ ప్రతి విషయము దేవునికే తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో